వెల్కమ్ టు మై నాలోని భావాలు. శైలజ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఏం చెప్పాలో తెలియట్లేదండి. మంచే కదా కోరుకుంటాం. ఎవరైనా మంచిని నాకు చూపించినప్పుడు నేను ఏదో ఒకటి చెప్పగలను. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి అని శైలజ అడిగింది. చూడు శైలజ, నాకు తెలిసినంత వరకు ఆపరేషన్ చేయించడం మంచిది. బ్రతికితే సంతోషపడతాం, లేదంటే ఏం చేయలేం. 4 రోజుల తర్వాత పోవాల్సిన ప్రాణం ముందుగా పోతుంది. అంతేకాని బ్రతకాలనే కదా మనము కోరుకుంటాం. అలా మంచం మీద ఎన్ని రోజులు తను ఇబ్బంది పడుతూ ఇదంతా అవసరమా? కాకపోతే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే చెయ్యి దాటాకే ఇక్కడికి వచ్చావు నువ్వు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ సైలెంట్గా ఉండడంతో రేపటి వరకు టైం ఉంది, ఆలోచించుకో. ఈలోపు మనం ఒకసారి వంశీ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అది కూడా మంచిగా తను కోలుకుంటున్నట్టు చెప్పి తనకి కాస్త కాన్ఫిడెన్స్ ఇద్దాం. అన్నింటికి మించి తన దగ్గర నువ్వు అస్సలు ఏడవకూడదు, గుర్తుపెట్టుకో అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపడంతో సరే పద అని విక్రాంత్ లేచి శైలు చెయ్యి పట్టుకొని పద అని అన్నాడు. శైలజ ఆలోచిస్తూనే విక్రాంత్ వెంట అడుగులు వేసింది. ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర కారు ఆపుకొని ఉన్న ప్రజ్ఞ ఎప్పుడు హాస్పిటల్కి బయలుదేరుదామా, లేట్ అయిపోతుంది అని టైం చూస్తూ ఉండగా వెనుక వచ్చిన బైక్ అతను తన కారుని గుద్దడంతో రంగులు మార్చి కళ్ళు చిన్నవి చేసి దొంగ సచ్చినోడు అని వెంటనే కారు దిగి వెళ్ళి స్క్రాచ్ పడడం చూసి నోటి మీద చెయ్యి పెట్టుకొని బైక్ మీద కూర్చున్న 20 ఏళ్ల అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇది అని గట్టిగా అరిచింది. మేడం సారీ మేడం, చూసుకోలేదు అని వాడు అంటూ ఉంటే నెత్తిన ఒకటిచ్చానంటే రక్తం కక్కుకొట్టొచ్చేస్తావు అని ప్రజ్ఞ అరవటంతో గొంతు విన్న ప్రకాష్ ఈ గొంతు ఎక్కడో విన్నానే అని అనుకుంటూ ఆటోకి అటువైపు ఉన్న బైక్ని మెల్లగా వెనక్కి తెచ్చి చూసి ప్రజ్ఞానా అని తను అరవడం చూసి వెంటనే బైక్ దిగి వెళ్ళి ఏమైంది అని అన్నాడు. ప్రజ్ఞ విసురుగా వెనక్కి తిరిగి ప్రకాష్ వైపు చూసి ఎవడ్రా నువ్వు, వత్తాస్ కోసం వచ్చావా అంటూ ఆగి హిహి అని పళ్ళన్నీ బయట పెట్టి ఒక నిమిషం ప్రకాష్ గారు అని వాడి వైపు చూసి డబ్బులు ఇవ్వరా, ఇవ్వు, పిల్ల బచ్చా అయ్యుండి ఇంత పెద్ద బండిలో వచ్చి గుద్దావుగా, కట్టు డబ్బుని అని అరిచింది. వాడు గుటకలు మింగుతూ చూశాడు. ఓ లేవా డబ్బులు? అమ్మ నాన్న కష్టపడితే వాళ్ళని తిట్టిపోసి ఇలాంటి బండి కొని వాళ్ళ రక్తం చిందించి సంపాదించిన డబ్బుతో పెట్రోల్ కొట్టించి నా బండిని గుద్ది అమాయకంగా చూస్తురా, కట్టు డబ్బులు అని మళ్ళీ అరిచింది. అందరూ ప్రజ్ఞ వైపు చూడ్డంతో ప్రకాష్ ప్రజ్ఞ చేయి పట్టుకొని ఒక్కసారి అని కొంచెం పక్కకి లాగాడు. ప్రజ్ఞ సడన్ గా వచ్చి చేయి పట్టుకున్న ప్రకాష్ ని విసురుగా తిరిగి చూసి వెంటనే నార్మల్ అయి ఎందుకు పక్కకి లాగావు అని అరిచింది. ప్లీజ్ అరవకు, బై మిస్టేక్ ఏదో చూడకుండా చేసినట్టున్నాడు అని ప్రకాష్ అంటూ ఉండగా చూస్తే నాకెందుకు, చూడకపోతే నాకెందుకు, నా బండిని గుద్దేశాడు, నాకు డబ్బులు కావాల్సిందే. ఒక్కసారి డబ్బులు కట్టించుకుంటే రెండోసారి జాగ్రత్తగా ఉంటాడు, లేదంటే ఎవరూ వాడిని ఏం పీకలేరు అన్న పొగరుతో ఈసారి టిప్పర్ కిందకి వెళ్తాడు అని ప్రజ్ఞ అనింది. అలా కాదు, అందరూ చూస్తున్నారు, బాగుండదు కదా అని ప్రకాష్ అంటూ ఉంటే ప్రకాష్ మీరు పెద్ద ఇంట్రోవర్ట్లా కనిపిస్తున్నారు, నేనైతే కాదు, నాకే భయం లేదు, చూస్తే చూసుకోనివ్వండి. నేను ఏమైనా అన్యాయం మాట్లాడుతున్నానా? నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని అడుగుతున్నాను, అంతేగా అని అనింది. కరెక్ట్నే, కానీ ఒక విషయం మీరు అడగద్దు, నేను మాట్లాడతాను అని ప్రకాష్ ఏవయ్యా ఏంటిది చూసుకురావచ్చుగా అని అన్నాడు. ప్రకాష్ మీరేమైనా పెళ్లికి పిలవడానికి వచ్చారా, ఇంత స్మూత్ గా మాట్లాడుతున్నారు అని ప్రజ్ఞ అనటంతో ప్లీజ్ ప్లీజ్ సైలెంట్గా ఉండవా అని ప్రకాష్ సర్ది చెప్పి చెప్పు ఎందుకు ఇలా చేశావు అని అడగడంతో సార్ ఫోర్స్గా వచ్చాను కదా, సడన్గా మేడం కార్ ఆపడంతో చూసుకోలేదు, దాంతో కొంచెం స్లిప్ అయింది, అందుకే తగిలింది, వాంటెడ్గా చేయలేదు, ప్రామిస్ అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ చెప్పాడు. అయ్యో అవునా, నెక్స్ట్ టైం జాగ్రత్తగా చూసుకొని నడుపు, కారుకి దెబ్బ తగిలితే పర్లేదు, రేపటి రోజు నీకేదైనా అయితే అని ప్రకాష్ అనటంతో ప్రజ్ఞ ప్రకాష్ వైపు విచిత్రంగా చూస్తూ మీరు ఇక్కడ నాకు న్యాయం చేయడానికి వచ్చారా, వాడిని ఓదార్చడానికి వచ్చారా అని అడిగింది. ప్రకాష్ కారు వైపు చూసి ఇది చిన్న దెబ్బనే, నేను రిపేర్ చేయిస్తాను అంటే ఆ అబ్బాయిని చూస్తే ఇన్నోసెంట్లా ఉన్నాడు, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అన్నాడు. బాబోయ్ ఇంత మంచితనమా, నిజంగా మీరు కడతారా, మిమ్మల్ని నమ్మొచ్చా అని ప్రజ్ఞ అడిగింది. ఖచ్చితంగా, నేను తప్పించుకొని పోలేనుగా, ఎలాగైనా దొరుకుతానుగా, కాబట్టి మోసం చేయను, నేను రిపేర్ చేయిస్తాను అని అన్నాడు. ఛా, వీడితో మాట్లాడిన బుర్ర హీడెక్కింది, చల్లగా జ్యూస్ లోపల పడితే కానీ ప్రశాంతంగా ఉండదు అని ప్రజ్ఞ అనటంతో ప్రకాష్ హమ్మయ్యా అనుకుని ఈ సిగ్నల్ దాటిన తర్వాత ఒక జ్యూస్ పాయింట్ ఉంది, అక్కడ జ్యూస్ తాగుదాం, సిగ్నల్ అయిపోవచ్చింది, వెళ్ళు వెళ్ళు అని చెప్పి ప్రకాష్ బైక్ దగ్గరికి వెళ్ళాడు.
ప్రజ్ఞ వెనక్కి తిరిగి బైక్ మీద కూర్చుంటున్న వాడి వైపు చూసి, నెక్స్ట్ టైం కానీ ఇలా చేసావు గుద్దిస్తా అని బెదిరించి వెళ్లి కారులో కూర్చుంది. సిగ్నల్ పడటంతో అప్పటి వరకు బయట నిలబడుకొని మండు టెండకి చెమటలు పట్టడంతో రిలాక్స్గా ఫీల్ అవుతూ ఎక్కడ జ్యూస్ పాయింట్ అని చూసుకుంటూ వెళ్లడంతో ప్రకాష్ ఆల్రెడీ బైక్ ఆపుకొని కనిపించడంతో హమ్మయ్య అని రిలాక్స్ అవుతూ కార్ ఆపి దిగింది. ప్రకాష్ చిన్న స్మైల్తో ప్రజ్ఞ అప్పటికి అదే సీరియస్ ఫేస్ పెట్టుకొని దగ్గరికి వెళ్ళి పదండి అని ఇద్దరు లోపలికి వెళ్లారు. ఇద్దరు ఎదురు బొదురుగా కూర్చున్న తర్వాత ప్రకాష్ గారు మరి ఇంత సాఫ్ట్గా ఉండకూడదండి, ముఖ్యంగా అబ్బాయిలు రఫ్ అండ్ టఫ్గా ఉండాలి అని ప్రజ్ఞ అనింది. నన్నే ఇలా అంటే ఇక విక్కీ వాడి పరిస్థితి ఏంటో అని ప్రకాష్ అనుకొని మా విక్రాంత్ చాలా సెన్సిటివ్ అని అన్నాడు. మా విక్రాంత్ అంటే మీ ఇద్దరు ఒకటేనా అని ప్రజ్ఞ మెనూ చూస్తూ అడిగింది. వాడు నాకు చెప్పకుండా ఒక పని కూడా చేయడు, ఇంతవరకు చేయలేదు కూడా అని అనగానే శైలు గుర్తొచ్చి ఆలోచనల్లో నుండి వెంటనే బయటకు వచ్చి మా అంటే అవును మేమిద్దరం చాలా క్లోజ్, అందులో విగ్గు కూడా ఉన్నాడు, అదే విఘ్నేష్. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరి దగ్గర ఏ సీక్రెట్స్ ఉండవు, పర్సనల్ అంటూ మాకు ఒక థింగ్ కూడా ఉండదు, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అని ప్రకాష్ చెప్పాడు. ఓ అవునా, అలా అయితే విక్కీకి ఒక మాట చెప్పండి, మీ తరపున కావచ్చు లేదా నా తరపున కావచ్చు, కాస్త మెసేజెస్కి కాల్స్కి రెస్పాండ్ అవ్వమని చెప్పడమే కాకుండా అప్పుడప్పుడు పిలిచినప్పుడు స్కిప్ చేయకుండా బయట కలవమని చెప్పండి. ఫ్రీగా ఉంటే అలవాటు అవుతుంది అనుకుంటే అసలు విక్కీకి అమ్మాయిలతో మాట్లాడడం చేత కాదని ఫస్ట్ మీటింగ్లోనే అర్థమైపోయింది. పోనీ నా వైపు నుండి ప్రయత్నం చేస్తున్నాను కదా అనుకుంటే అవతల వైపు నుండి రెస్పాన్స్ ఏమీ లేదు అని ప్రజ్ఞ చెప్పింది. ప్లీజ్ వాడిని తప్పుగా అనుకోకండి, విక్కీ చాలా చాలా సెన్సిటివ్, చాలా మంచివాడు, ఇప్పటి వరకు ఏ ఒక మిస్టేక్ చేయలేదు తెలుసా అని అనగానే మళ్ళీ శైలు గుర్తొచ్చి దేవుడా వీడు ఈ ఒక చిన్న మిస్టేక్ చేసి ప్రతి దాంట్లో నన్ను నేను వేలెత్తుకొని చూసేలా చేస్తున్నావు కదరా అని ప్రకాష్ అనుకుని అన్నాడు. నాకు విక్కీ మంచివాడని అర్థమైంది, అందుకే కదా యాక్సెప్ట్ చేసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాను. కానీ అవతల వైపు నుండి ఎంతో కొంత అటెన్షన్ కావాలి కదా, అది ఏ అమ్మాయి అయినా కోరుకుంటుందిగా. పైగా ఇంకో 20 రోజుల్లో పెళ్ళుంది, అలాంటప్పుడు ఈ 20 డేస్ని ఉపయోగించుకొని ఒక మంచి ఫ్రెండ్ జోన్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. యాక్చువల్లీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరో పక్కనే జాబ్ చేస్తున్నాను, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం నాకు కష్టంగా ఉంది. కానీ అందులో నుండి విక్కీ కోసం సమ్ టైం నేను పక్కన తీసి పెడుతున్నాను, బట్ అవతల వైపు నుండి అది లేదు అని ప్రజ్ఞ అనింది. కంగారు పడకండి నేను మాట్లాడతాను అని అంటూ ఉండగా సర్వర్ రావడంతో నాకు ఒక పైనాపిల్ మిల్క్ షేక్ అని ప్రజ్ఞ చెప్పడంతో నాకు నార్మల్ చెరుకు రసం అని ప్రకాష్ చెప్పాడు. మీరు డాక్టర్ కదా అని ప్రకాష్ అడిగాడు. అవును అని ప్రజ్ఞ అనటంతో ఏ స్పెషలిస్ట్ అని ప్రకాష్ అడిగాడు. గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. ఇంట్రెస్ట్ ఉండడంతో అటు కూడా అడుగు వేశానులేండి అని ప్రజ్ఞ చెప్పింది. ఓ అవునా, అయితే పిల్ల తల్లిని మీరే చూస్తారు, పిల్లని మీరే చూస్తారన్నమాట అని ప్రకాష్ అనడంతో ప్రజ్ఞ నవ్వి అంతే అనుకోవచ్చు, బట్ ప్రెసెంట్ గైనిక్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంది, నేను వర్క్ చేస్తుంది కూడా దాని మీదనే, కాకపోతే కొత్త హాస్పిటల్ కడుతున్నాం కదా, అందులో మాత్రం రెండింటిని ఇంక్లూడ్ చేశాను అని ప్రజ్ఞ చెప్పింది. గుడ్ అని ప్రకాష్ చిన్న స్మైల్ చేయగా జ్యూస్ రావడంతో ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఫినిష్ చేశాక బయలుదేరదామా అని ప్రకాష్ టైం చూసుకుంటూ చెప్పాడు. యాయా నాకు కూడా టైం అవుతుంది పదండి అని ప్రజ్ఞ లేవడంతో వెనకే ప్రకాష్ కూడా బయటికి వెళ్ళాడు. సరే మరి అని ప్రకాష్ అనడంతో ఒక నిమిషం కలిసి జ్యూస్ తాగి ఒక అరగంట మంచిగా మాట్లాడుకున్నాం కదా అని నా కారు గురించి మర్చిపోతారేమో, ఒప్పుకోనంటే ఒప్పుకోను, మాటిచ్చేశారు చేయించాల్సింది అని ప్రజ్ఞ అనింది. ఏం పిల్లరా బాబు అని ప్రకాష్ అనుకుని అదేం లేదు నేను మర్చిపోలేదు, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు నాకు కాల్ చేయండి, నేను వచ్చి రిపేర్ చేయిస్తాను అని ప్రకాష్ చెప్పాడు. కాల్ చేయండి అంటే మీ నెంబర్ బయట గోడల మీద సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయబడను అని అక్కడక్కడ రాసినట్టు ఇంకేదైనా పేరుతో మీ నెంబర్ రాసున్నారా అని ప్రజ్ఞ ఇన్నోసెంట్ లుక్స్తో అడిగింది. ప్రకాష్ తల కొట్టుకొని వెంటనే విజిటింగ్ కార్డు ఇవ్వడంతో ప్రజ్ఞ తీసుకొని ఓకే ఓకే బాయ్, ఈ విషయంతో విక్కీకి చెప్పొద్దు, మళ్ళీ నేను పిసినారి అనుకుంటాడు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా వేయాలి అనుకుంటాను, లేదా శిక్ష వేసేటప్పుడు ఎవరైనా మీలా అడ్డుపడితే వాళ్ళకు కూడా శిక్ష వేసి ఇంకొకసారి ఇలా తప్పుగా రెస్పాండ్ అవ్వద్దని చెప్పడానికైనా ట్రై చేస్తాను, సో అందుకే ఇదన్నమాట అని ప్రజ్ఞ చెప్పింది. రేపటి రోజు శైలు విషయం తెలిస్తే తన పరిస్థితి ఏంటి, పైగా ఇప్పుడు కవర్ చేస్తున్నందుకు నా పరిస్థితి ఏంటి అని అనుకొని చిన్న స్మైల్ చేసి ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అని ప్రకాష్ చిన్న స్మైల్తో చెప్పి బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే అని చెప్పాడు. బాయ్ బాయ్ యూ టూ అని చెప్పి ప్రజ్ఞ వెళ్ళింది. ప్రకాష్ బైక్ స్టార్ట్ చేస్తూ చెమటలు పట్టించేస్తుంది.
వామ్మో మాట్లాడేలోపు ప్రశ్న కూడా వేసిస్తుంది. రే విక్కీ, నువ్వు ఫినిష్ రా అని అనుకుని బయలుదేరాడు. ఏంటి ఇంకా ఇలా ఏడుస్తూనే ఉంటావా అని విక్రాంత్ అడిగాడు. నాకు దూరంగా పారిపోవాలనిపిస్తుంది. మీ ఈ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. నా తమ్ముడు అందులో నాకు దూరం అవడమే ఎక్కువగా కనిపిస్తోంది. మరేం చేయమంటారు అని శైలజ బాధగా అడిగింది. తప్పదు శైలు, ఒక్కొక్కసారి అంతే, మనం చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. నాకెందుకో డాక్టర్ మాటల్ని బట్టి వంశీ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని అర్థమైంది. సో నువ్వు అని నిమిషం ఆగి, కాస్త హోప్స్ వదులుకుంటే మంచిది. ఇప్పటి నుండి ప్రిపేర్గా ఉంటే మంచిది. అన్నింటికి మించి మనం ఒకసారి తనతో వెళ్ళి మాట్లాడదాం. నువ్వు హ్యాపీగా ఉన్నట్టు తనకి అనిపించాలి. అప్పుడే తనకి కాస్త ప్రశాంతత కలుగుతుంది. కనీసం తను పోయేలోపు తనకి ఆ ప్రశాంతత అయినా దక్కాలి కదా అని విక్రాంత్ అన్నాడు. శైలజ వెంటనే తన చెవులకు చేతులు అడ్డుపెట్టుకొని అలా మాట్లాడకండి అని అనింది. విక్రాంత్ చేతులు తప్పించి, తప్పదు, వెళ్దాం పదా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి లోపలికి కదలనే లేదు. తనతో మాట్లాడితే కాస్త ధైర్యంగా ఉంటుంది అని లేవడంతో శైలజ కూడా లేచి తన కన్నీళ్లు శుభ్రంగా తుడుచుకొని లోపలికి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.